ఛత్రపతి శివాజీ ఒకనాడు వాడిన ఆయుధం ఏదైతే ముష్కర మూకల మీదకొస్తున్న వందల కాదు వేలాది మంది సైన్యం మీదకొచ్చిన ఒక్కడగా చిచ్చర పిడుగులా దూసుకుపోతూ ప్రాణాలు తీస్తూ సాగించినటువంటి వీరోచితమైనటువంటి యుద్ధంలో వాడినటువంటి వాగ్ నక్ అనేటువంటి ఈ రెండు చేతులకి మధ్యన ఉంటుంది. ఇటు ఇటు ఉంగరాల్లాగా ఉండేటటువంటిది. ఆ మధ్యలో వెపన్ అనమాట. అంటే ఇదిగో ఇది కరెక్ట్గా పంజా, పులి పంజా, సింహం పంజా టైప్లో దాన్ని పెట్టి కొడితే దిగిపోతుందన్నమాట. అట్లాంటి ఆయుధాన్ని వాడేవారు. దాన్ని ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని లాక్కున్నాక 1659లో బీజాపూర్ సామ్రాజ్య సైన్యాధిపతి అఫ్జల్ ఖాన్ని చంపేందుకు ఆయన దీన్ని వాడినట్టు చరిత్ర చెప్తోంది. ఇది బ్రిటన్ వాళ్ళు ఎత్తుకుపోయారు. ఈ ఆయుధాన్ని తాజాగా బుల్లెట్ ప్రూఫ్ కవర్లో స్వదేశానికి తీసుకొచ్చారు. దీన్ని 7 నెలల పాటు మహారాష్ట్రలోని సతారాలో ఉన్న శివాజీ మ్యూజియంలో ప్రదర్శనకి ఉంచబోతూ ఉన్నారు.